మన రేవంత్ అన్న ఓటుకు నోటు కేసు నడుస్తుంటే విచారణ పోలే. ఆయనతో పాటు ఇంకెవరో 10 మందో 12 మందో 3 4 5 ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు రాలే. ఎందుకు రాలే? మజాకా? కోర్టులు పిలుస్తారు రావా ముఖ్యమంత్రి అయితే అని చెప్పి కోర్టులు మాట్లాడింది. నేనలే రేవంత్ అన్న, నేను నీకు భయపడతా, మీరంటే నాకు మస్తు భయం, గౌరవం, అభిమానం, అనుబంధం కూడా కానీ కోర్టుకు పోవాలి రేవంత్ అన్న, పోవాలి. ఏమవుతుంది? మీరు భయపడే మనుషులా చెప్పుండ్రి? ఏం ఎన్ని చూడలే మీరు ఇట్లాంటివి. పోవాలి కోర్టులకు. అయితే హైలైట్ ఏంటంటే ఇక్కడ నా బాధ, ఓటుకు నోటు కేసు పట్టబయలో దొరికిండ్రు. కేసు బుక్ అయింది, అయిపోయింది. 2015లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. స్టీఫెన్ రవీంద్ర ఏదో ఉన్నది ఆయన పేరు. సో ఈ కేసులో స్టీఫెన్సన్, స్టీఫెన్సన్. సో వీళ్ళు అయింది, పంచాయతీ అయింది, ఇప్పటిదాకా అయింది. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కేసు ఎందుకు తీసుకురాలి, ఏంది మనం అడగొద్దు. అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి ఉందా అని మనం అడగొద్దు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు అడుగుతారు. దానికి మనం సమాధానం చెప్పాలి. సమాధానం మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సమాధానం ఇవ్వదు. కేవలం ప్రశ్నలు ఇస్తారనమాట. వాళ్ళు రాసుకొని వచ్చిరు పరమేశ్వరు నుంచి, మేము కేవలం ప్రశ్నిస్తాం. ఎందుకంటే సమాధానం చెప్పే జిగర్రదం మాకు లేదు. వీళ్ళ మెంటాలిటీ అట్లా. కానీ మేము ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నలతో పాటు మీరు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం కూడా ఇస్తున్నాము. మేము అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉంటాయని అంటే నెత్తి గొక్కుంటూ పోతారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇందులో భారతీయ జనతా పార్టీది కూడా కొంచెం తప్పు ఉన్నది. ఏందనంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కదా రేవంత్ రెడ్డి, ఈ కేసుని ప్రభావితం చేయొచ్చు అనే కేసు ఎవరేసిరు తెలుసా? వేస్తే ఎవరు వేయాలి? భారతీయ జనతా పార్టీ వేయాలి. బీఆర్ఎస్ వాళ్ళు వేసిరు. ఇప్పుడు వేసిరా పక్కకు పెడితే ఇప్పుడు వేసినట్టు జగదీశ్వర్ రెడ్డి వేసిండ్రు. వేసి ఇది మధ్యప్రదేశ్ కోర్టుకు షిఫ్ట్ చేయాలని చెప్పి ధర్మాసనంని అడిగినారు. ధర్మాసనం మన హైకోర్టునో మనం అడిగితే ధర్మాసనం ఏం చెప్పిందని అంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇప్పటిదాకానైతే నిష్పక్షపాతంగానే దర్యాప్తు నడుస్తున్నది, షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అవసరం ఉంటే మేము షిఫ్ట్ చేస్తాము. ఏసీబీకి మేము క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇస్తున్నాము. ఏందని అంటే ఇది హోమ్ మినిస్ట్రీకి ఖచ్చితంగా చెప్పొద్దు, ముఖ్యమంత్రికి అసలే చెప్పొద్దు, ఈ దర్యాప్తు ఏం నడుస్తుందని చెప్పి ఏసీబీకి చెప్పారు. సో మీ మనసులో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో మీ మనసులో పెట్టుకోండి. బికాజ్ మ్యాటర్ ఈజ్ సబ్జూడిస్ కాబట్టి దాన్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేయదలుచుకోవాలి. పేపర్లలో ఎంత దాకా వచ్చిందో నేను అంత దాకానే చేసిన. కాకపోతే ఈ కేసు జర భారతీయ జనతా పార్టీ వేసిన ఉంటే తెలంగాణలకేని నేను జర ఆనందిస్తుండే. నేను చెప్పింది రాంగా కరెక్టా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. దుర్గం చెరువు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఫ్రెండ్స్. తెలంగాణ టాపిక్, నేషనల్ టాపిక్స్ మనం రోజు మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ టాపిక్లో కూడా మాట్లాడాలి కాబట్టి దుర్గం చెరువు సంక్షిప్తంగా చెప్తా చిన్నగా. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది అంటే దుర్గం చెరువు విస్తీర్ణం అంట 160 ఎకరాలంట. వామ్మో, ఎంత? నాకు 86 ఎకరాల వరకే తెలుసు మన దుర్గం చెరువు. వీళ్ళు ఇక్కడ ఎవరైతే, మీకు ఒక విషయం చెప్పాలా, నేను నవ్వుకుంటే చెప్తున్నా. మా ఆఫీస్ కూడా దుర్గం చెరువు దగ్గర ఉంటుంది. ఎప్పుడు రాసిపోయారు మా ఆఫీస్కి అడిగి. అంటే మాది లీజ్ అనుకోండి, అది వేరే విషయం. రేవంత్ అన్న నేను రెడీగా ఉన్నా, మీరు గడ్డపార పెడతా అంటే నేను వెళ్ళిపోనికి. కానీ జర ఎప్పుడే అది మాకు జర తెలవాలి కదా, గంటే అని చూస్తున్నా. సో మా గుండె ధైర్యం చూడుర్రి ఫ్రెండ్స్. మా ఆఫీస్ ఇడు ఉన్నా, నేనే ఫస్ట్ చెప్తున్నా. అంటే మాదంటే మేము లీజ్కి తీసుకున్నాం ఇది, కానీ వీ విల్ వైండప్ చేస్తాం త్వరలో, అది వేరే విషయం. కానీ చిత్రగుప్త రన్ అవుతుంది, మీరు టెన్షన్ పడకూడదు. అయితే 160 ఎకరాల విస్తీర్ణల ఇంత కబ్జా అయిపోయి ఇప్పుడు లాస్ట్కి 23 ఎకరాలు, 24 ఎకరాలు, 25 ఎకరాలు, 28 ఎకరాలు మిగిలింది అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ గడ్డపర పెడతా అని అంటాడు రేవంత్ రెడ్డి. కోర్టు ఏమన్నదంటే, వాళ్ళ కోర్టు ఏమన్నది చూడు, ద రెసిడెంట్ సాట్ అడిషనల్ ఏమంటారు, the residents sought direction from the court to the authorities not to disturb the residents who have houses at the Kavuri Hills that were built beyond 65 acres of the water body. They also alleged that the irrigation department and HMDA had unilaterally revised the full tank level to 160 acres. సడన్గా 160 acresకి రివైజ్ చేసేసిరట. అయితే నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి, ఆర్ టు దట్ మ్యాటర్ హైడ్రా టీమ్కి, హెచ్ఎండిఏకి, ఇరిగేషన్కి టోపో షీట్స్ అని ఉంటాయి. కామన్ సెన్స్ జర అప్లై చేద్దాం. టోపో షీట్స్ అని ఉంటాయి.
టోపో షీట్స్ని మించి ఆర్ టు దట్ మ్యాటర్ తెంచి నువ్వేం చేయలేవు. అది సబ్మిట్ చేయాలి కదా మళ్ళీ డీటెయిల్స్. అంటే కోర్టు ఇంత డీటెయిల్గా మాట్లాడకపోయినా ఏం మాట్లాడకపోయినా కోర్టుకి ఇంకెక్కువ తెలుసు నాకంటే. సో కోర్టు ఏమన్నదంటే డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అన్నారు. వీ నీడ్ ఎన్ని మంత్స్ టైం అని అడిగారు మళ్ళీ. FTLF as a bench of the bench has critical state for the seeking more we have 3 months టైం అని అడిగారు. అరే మొన్ననే మీకు ఇన్ని నెలల టైం ఇచ్చినా మళ్ళీ 3 months అని అడుగుతున్నారు. బురగాల మజాక్ అయిపోయిందో మీరు పోయి ఇష్టం వచ్చినట్టు గడ్డపరాలు పెడతా అంటారు, కూల కొడతా అంటారు, అది చేస్తా అంటారు. నిన్న కాక మొన్న అమీన్పూర్లో మొన్న గృహప్రవేశమైన ఇల్లును కటక్మని కొట్టేసి వచ్చిండు మన రేవంత్ అన్న. కటక్మని కొట్టేసి వచ్చిండు. దీన్ని మెచ్చుకోవాలనా, దీన్ని విమర్శించాలనా, దీన్ని సమర్థించాలనా? నేను మీ విఘ్నతకి ఇడిచిపెడుతున్నా. అయితే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి నిజంగా ప్రజాదరణ పొందిన నాయకుడైతే, రేవంత్ రెడ్డికి నిజంగా అవినీతి మీద పోరాడాలనే జిగర్ల దమ్ముంటే, రేవంత్ రెడ్డికి లంకెబిందెలు వద్దు ప్రజా సంక్షేమమే ముద్దు అని చెప్పిన తత్వము తపస్సు ఉంటే ఫస్ట్ యాక్షన్ హైడ్రాది అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఎందుకంటే కోర్టు కూడా అదే అని అన్నది. ఇప్పటికైనా ఏదైతే డిపార్ట్మెంటు లేక్స్ ఎంక్రోచ్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పటికైనా గాఢమైన నిద్రలకేం లేచి పని చేసుడు స్టార్ట్ చేయండి అని అన్నారు. మళ్ళీ మా ట్యాక్స్ పేయర్ల జీతాలు తీసుకొని వెనకకేని లంచాలు తీసుకొని టేబుల్ కిందకేని పైసలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ ఇల్లులు కూలగొట్టాలనా వద్దా? నేను ఇలా ప్రజలను అడుగుతున్నా. ఫస్ట్ రేవంత్ రెడ్డి యాక్షన్ ఏం చేయాలనంటే ఇవాళ దుర్గం చెరువు కాడికి వచ్చిన అదే మొన్న ఏడనో పోయిండు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది సార్ సామాన్లు తీసుకొని ఇవ్వండి సార్ అని అంటే కూడా ఈ కనికరం లేని హైడ్రాకు తన సొంత కుటుంబీకులు ఈడు ఉంటే కోర్టులకు పోయి 2 నెలలు 3 నెలలు వాయిదా పోతుంటే ఇది ఇంతగానో ఎందుకు టైం వెయిట్ చేసిండు? మళ్ళా ధనాదన్ ఎందుకు రాలే? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతాడా? బడా బాబుల బిల్డింగ్లకు ఏవైతే పెద్ద పెద్దవి ఉన్నాయో చిత్రగుప్తులనే 2-3 సార్లు మాట్లాడినా వాళ్ళు ఎవరెవరు అని మీరు మా పాత డిస్క్రిప్షన్ చూసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ మీద లేని యాక్షను సామాన్య ప్రజల మీద ఏడుదాకా కరెక్టు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ అగర్ FTLలో ఉంటే దీన్ని పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎవడైతే వాడు ఉంటాడో వాడు రిటైర్ అయినా సరే వాడు చచ్చిపోయినా సరే వాడి కుటుంబీకులు ఉంటున్న ఇంటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలనా వద్దా? నేను చిత్రగుప్తుని అడుగుతున్నా. ఐ నో దట్ an order cannot be passed on a dead person against a dead person, I know. బట్ ఆయన తిన్న లంచం ఆయన పిల్లలు తింటున్నారు కాబట్టి ఆ శిక్ష అని అనేది ఆ ప్రాపర్టీకి తగలాలనా వద్దా? నేను అడుగుతున్న ఎమోషనల్ ప్రశ్న. బతుకున్న ఆఫీసర్ మీదనైతే నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు కదా, వాడు రిటైర్ అయినా రిటైర్ కాకపోయినా. నీకు దమ్ముందా అని అంటున్నా. నీకు లంక బిందెలు ఏ సొసైటీకి ఏం చేస్తూ వస్తాయనన్న తత్వం నడుస్తున్నదా, లేకపోతే ప్రజల సంక్షేమం కింద ప్రజావాణి అని చెప్పి పెట్టుకున్నావు? ఎన్ని ప్రాబ్లంలు సాల్వ్ చేసినావు రేవంత్ అన్న? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ జై తెలంగాణ తేల్లాగాకే జానా అని అన్నాడు. మీరు రోజు తేల్లాగాకే జానా ఉన్నది ఇడ మాకు. ఆయన కనబడకుండా మమ్మల్ని నష్టం చేస్తే మీరు కనిపించి నష్టం చేస్తున్నారు సామాన్యుడికి. ఎమోషన్స్కి వాల్యూ లేదు కదా రేవంత్ అన్న. కాకపోతే మీ ఎమోషన్స్కి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది. అమృత్ స్కీమ్ కింద చాలా ఎమోషన్స్కి వాల్యూ ఉంటుంది. మళ్ళీ దాని మీద గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి, దాని మీద మాట్లాడండి. దాని మీద ఎందుకో మాట్లాడరు. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ఒక్కళ్ళు మాట్లాడతలేరు. కేటీఆర్ మళ్ళీ మాట్లాడిండు, మళ్ళీ మీరు మాట్లాడాలి కదా. ఏంది రేపు అడుగుతాడు కదా, ఇదే కేటీఆర్ అడుగుతాడు కదా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఏం నెక్సెస్ ఉందనని. మళ్ళీ ఏం ఆన్సర్ చెప్తాడు కార్యకర్త? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్ట్ కింద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇలా రాజీనామా చెయ్యాలి అని ఒక ప్రెస్ మీట్ ఎందుకైతే లేదు? మనకు అవ్వద్దు మనకు. అయితే రేవంత్ అన్న నేను మీ దగ్గరకు వస్తా, దుర్గం చెరువు దగ్గరికి. ఇలా కోర్టు ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్గా మనం అందరం వింటున్నాం. బట్ వై ఇట్ ఈస్ టేకింగ్ సో టైమ్ ఫర్ యూ టు సబ్మిట్ ద డీటెయిల్స్? బలగం లేదా, బలం లేదా, చిత్తశుద్ధి లేదా, లేకపోతే ఢోంగ్ యాక్టా? గండిపేట దగ్గరికైనా వస్తుంటే శ్రీ ఆదిత్య టవర్స్ ఎడగట్టిర్రన్నా, దానికి పర్మిషన్ ఎడికైనా వచ్చిందన్నా? దాని మీద ఒక్క ముచ్చట ఉండదు. చిత్రగుప్త ఆట మొదలెడుతుంది. ఇక చిత్రగుప్త ఆట మొదలెడుతుందన్నా. మీ జిహెచ్ఎంసీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది ఏందన్నా. నిన్నగాక మొన్న కానామేట్ల
ఒక మనోజ్ అనే ఒక యూకే నివాసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు మీ దగ్గర ఇట్లా నడుస్తుందని అని చెప్పి. మీ కాంగ్రెస్ నాయకులు వచ్చి లొల్లి పెడుతున్నారట, ఇటుపుకటుకు వచ్చి వెనకకి కబ్జాలు చేసుకుంటూ పోతున్నారట. హైడ్రా కూలగొట్టిన దగ్గర మళ్ళీ రీకన్స్ట్రక్షన్లు చేస్తున్నారట. అంటే మీరు చేస్తే సంసారం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు, పాపం సామాన్యుడికి మాత్రం వ్యభిచారం అయిపోతుంది. ఆ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ ఇల్లులు మొత్తం ఆస్తులు జప్తు చేసి వీళ్లకు కంపెన్సేషన్ ఇప్పిర్రు. తర్వాత వీళ్ళ మీద శిక్ష ఇయ్యి. లంచం ఇచ్చినందుకు ఏదైతే శిక్ష ఉంటుంది కదా, లంచం ఇచ్చిన శిక్షనే తీసుకున్న శిక్షనే కదా రేవంత్ అన్న. ఐ అగ్రి, నేను లాకి కట్టుబడే మాట్లాడుతున్నా. మీరు ఏం చేయరు అంటే ఫస్ట్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చినారో ఆస్తులు జప్తు చేయరు, అప్తులు చేసి మీ రాష్ట్ర ఖజానాలు వేసుకోర్రి. వేసుకున్న తర్వాత ఈ ఇల్లు కట్టడానికి ఎంతైతే పైసా అయిందో వాళ్ళకి ఇయ్యుండ్రి, కులగొట్టరు కదా. అప్పుడు ప్రభుత్వాలు కూర్చున్నాయి కదా సైలెంట్గా. మీరు కూడా ప్రతిపక్షంలో శాసనసభ్యులే కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మళ్ళీ ఆనాడు లేని మీ కొట్లాట ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నావు? దాని మీద ఏదైనా పోరాడిన మీ దాఖలాలు ఉన్నాయా? ఉంటే నాకు చూపెట్టు కదా. మీరే మాట్లాడారు కదా ఫిలిం నగర్ దగ్గర రంజిత్ రెడ్డి గారుతున్న డిఎస్ఆర్ ప్రాపర్టీస్ మీద, మీరే మాట్లాడారు కదా. మళ్ళీ ఏమైంది మీ చిత్తశుద్ధి దాని మీద? హనుమంతుని గుడి అనే ఆ రోజు అద్భుతాలు సృష్టిస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదృశ్యమైపోయిండు. మణికొండల 2000 కోట్ల స్కామ్ జరుగుతుంది కేటీఆర్, నీ కళ్ళ కిందకేం జరుగుతుంది, నీకేమన్నా తెలుసా అని చెప్పి నిలదీసినావు. మళ్ళీ ఏమా చిత్రగుప్తు కథనం నడిపేదాకా స్మారక చిహ్నం మీద నువ్వు మాట్లాడకపోతీవి, చిత్రగుప్తు కథనం ఇప్పేదాకా సెక్రటేరియట్ మీద మాట్లాడకపోతీవి, శ్రీధర్ తేలుకుంట్ల ఎవడు ఏం కథ, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీతో ఏం రిలేషన్ ఉందని చెప్పి చిత్రగుప్తు మాట్లాడేదాకా V6లో రాకపాయే. ఈ బయాస్డ్ డోగలాపంతి ఎందుకు రేవంత్ అన్న? మీ కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్యుల దగ్గర పీక్క తింటున్నారట జలగల లెక్క. దానికి సమాధానం ఏంది? ఇంకా నేను రాజకీయంగా మిమ్మల్ని అడుగుతూనే నేను, మీరు ఇచ్చిన ఏవైతే ఆశలు చూపించు చూడు వెనకటికి, వాటి మీదనే అడుగుతున్నా. అదే ఫామ్ హౌస్ కేటీఆర్తో ఫామ్ హౌస్ ఉంటుంది చూడు, ఏంది జన్వాడ, ఏమైంది మళ్ళా? ఏమైంది జన్వాడది? గండిపేట దగ్గర ఒక పెద్ద టవర్లు ఉన్నది, మళ్ళీ అది దాన్ని కూడా ఏడికైనా వస్తున్నాయి పర్మిషన్లు. నేను ప్రశ్నిస్తున్నా అంతే. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్ నేను అపాలజీ కూడా చెప్తా. నేను వాళ్ళని ఎవరినేం అంటలేను. సో నేను కొనేటోళ్ళకి చెప్తున్నా, అదేదో మనకు వ్యూ మంచుకుంటుంది కదా, ఇది మంచుకుంటుంది కదా, నేను కొనేసిన కదా అంటే సింపతి ఇటు ఉంటుంది. మిస్ప్లేస్డ్ సింపతి ఈజ్ నాట్ సింపతి. మిస్ప్లేస్డ్ సింపతి ఈజ్ నాట్ సింపతి. బెటర్ బీ ఇన్ ది సిస్టమ్. మీ వ్యూలు మంచిగా ఉంటాయి కదా, ఆడ మంచి వాళ్ళు పెద్ద వాళ్ళు కొంటారు కదా, మాకు కూడా నెట్వర్క్ డెవలప్ అవుతుంది కదా అని అంటే, బ్రదర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇన్ ది సెన్సిటివ్ వరల్డ్ ఆఫ్ వూకా, గూగుల్ చేసుకోర్రి. ఇప్పుడు నేను చెప్పాలి వూకా, VUCA అంటే ఏందో, వొలటైలిటీ, అన్సర్టనిటీ అని చెప్పి మాట్లాడతారు కదా వూకా వరల్డ్ అని. ఈ వరల్డ్లో ఎంత సేఫ్గా ముంగడబోతారో చూసుకోండి. రిస్క్ తీసుకోండి, వద్దని అంటలేను, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. మళ్ళా చిత్రగుప్తు చెప్పిన కథనం ప్రకారము ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి, ఎవరెవరికైతే మెషిన్లు ధ్వంసమైనాయో మళ్ళీ ఇది ప్రభుత్వ నష్టం మొత్తం ప్రభుత్వం తన నెత్తి మీదకి తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుందా? డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసుకో రేవంత్ అన్న. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఆ మెషినరీ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసుకో, బట్ వాళ్ళకు ఓ జీవనోపాధి చూపెట్టు. వాళ్ళ ఆస్తులు జప్తు చేయి, ఎవడెవడైతే ఇచ్చిండో ఇదంతా. అదొద్దు, వాళ్ళ దగ్గరికేం దోసుకున్నాడు, వీళ్ళ దగ్గరికేం దోసుకున్నాడు. పాపం సామాన్యుడు పోతున్నాడు కదా నిన్ను ఓటేసినందుకు. రాజకీయ భూస్థాపితం చేసుకుంటావా లేకపోతే భూస్వామి అవుతావా? నీ రాజకీయాలతోని నువ్వు డిసైడ్ చేసుకో. భారత్ మాతాకి జై.